హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి 18th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 8.3 నుండి రామన్ 4లో ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీగా చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి వీడియోస్ అంటే ఈ చాప్టర్ స్టార్టింగ్ నుండి ప్రెజెంట్ ఈ వీడియో వరకు ఆర్డర్లో ఉంటాయి. సో మీకు డౌట్ ఉన్న వీడియో ప్రతి వీడియో చూసి లైక్ చేసి మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసేయండి. సో మనకి ఎంటైర్ ట్రిగ్నోమెట్రీ అంటే ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్కి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రామ్ అనేది చెప్పాలంటే ఇందులో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు అంటే పబ్లిక్ ఎగ్జామ్లో మీకు 8 మార్క్స్కి అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ రామ నుండే వస్తాయి. ఎందుకంటే ఇవి కొంచెం సింప్లిఫికేషన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దట్ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు సిలబస్ మారకముందు కూడా ట్రిగ్నోమెట్రీలో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. అవి ఎక్కువగా అడిగేవారు అంటే ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి. సో అలాగే ఇప్పుడు సిలబస్ చేంజ్ చేసిన తర్వాత కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ యాడ్ చేశారు. ఇవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూసిన వెంటనే వచ్చేవు కంపల్సరీగా మీ ప్రాక్టీస్ ఉండాలి. అండ్ చెప్పింది మాత్రం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని నోట్స్ నీట్గా నోట్ చేసుకోండి. ఓకేనండి. సరే, మనకి ఇక్కడ రామన్ ఏమి ఇచ్చారంటే ప్రూవ్ ద ఫాలోయింగ్ ఐడెంటిటీస్ వేర్ ద యాంగిల్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. అంటే ఇక్కడ ఉన్న ప్రతి యాంగిల్ కూడా ఎక్యూట్ యాంగిల్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఈ విధంగా ఇచ్చేస్తారన్నమాట. ఈక్వేషన్స్ ఫామ్ యాక్చువల్లీ ఐడెంటిటీస్ ఈ రెండు సమానం అన్నమాట. అయితే మనం దీన్ని సింప్లిఫై చేసి ఇది వస్తుందని ప్రూవ్ చేయాలి. మీకు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఎగ్జామ్లో ప్రూవ్ దట్ cosecant theta plus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta అని ఇస్తాడు. అప్పుడు మనము ఫర్దర్గా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇచ్చిన ఐడెంటిటీలో మనం ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకుంటాం. అంటే ఇది తీసుకుని సింప్లిఫై చేసేసి ఇది వస్తుందని చూపిస్తాం. ఇక్కడ ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్. క్వశ్చన్ ఆన్సర్ కూడా ఉంటుంది. బట్ ఎలా వస్తుందని మనం చెప్పాలి. ప్రూవ్ దట్ సమ్లు అంటే ఇలాంటి సమ్లు మీరు చేసేటప్పుడు మీ మైండ్లో ఉండాల్సిన పాయింట్ ఏంటంటే మన గోల్ ఏంటి, అంటే మనం ఏది ప్రూవ్ చేయాలి అనేది ఫస్ట్ మీరు చూసుకోవాలి. 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా అంటే కాస్ థీటాలోకి మనం మార్చాలి. ఫస్ట్ గోల్ ఏంటి? దీన్ని. ఓకేనండి. ఇప్పుడు మన ఫస్ట్ గోల్ ఏంటి? దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటాలోకి మనం చేంజ్ చేయాలి. అది మన ఫస్ట్ గోల్. ఇది మైండ్లో పెట్టుకోండి. దీన్ని అంటే ఈ గోల్ని బేస్ చేసుకుని మనం ప్రొసీడ్ అవుదాం. ఫస్ట్ టేకింగ్ ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని తీసుకుంటున్నాము. ఏంటది? కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. సో మన గోల్ ఏంటి? కాస్ థీటాలోకి మార్చాలి దీన్ని. అంటే కొసీకెన్ థీటాని 1/sin థీటాగా రాసేసాను, కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటాగా రాసేసాను. అయితే మీకు డౌట్ రావచ్చు, కాస్ థీటాగా అన్నావు కదా మళ్ళీ ఇక్కడ సైన్ థీటా ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. మనకి డైరెక్ట్గా కాస్ థీటాలోకి వచ్చేదండి. కొన్ని ఫార్ములాస్ అప్లై చేస్తూ అది కొంచెంగా మారుతుంది తప్ప డైరెక్ట్గా ఈ వాల్యూ కాస్ థీటాలోకి వచ్చేదంటే రాదు. ఓకేనా? ఫస్ట్ మనకి కాస్ థీటా రావాలంటే కంపల్సరీగా దీన్ని మార్చాలి కదా. సో కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. లేదంటే ఫార్ములాస్ రాసుకోండి పక్కన. కొసీకెన్ థీటా ప్లేస్లో మనం ఏం రాసుకున్నామండి? 1/sin థీటా. అలాగే కాట్ థీటా ప్లేస్లో మనం ఏం రాసుకున్నామండి? కాస్ థీటా బై సైన్ థీటా. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నేను దీన్ని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎప్పుడైనా సరే ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఇలాంటివి ఇచ్చి సింప్లిఫై చేయమన్నప్పుడు మనకి కొసీకెన్, కాట్, టాన్ ఇలా ఉన్నప్పుడు వాటిని సైన్లోకి కాసులోకి మార్చుకోవాలని పాయింట్ కూడా నేను చెప్పడం జరిగింది దీని ముందు ప్రీవియస్ వీడియోలో. సో మీరు అలా అనుకుని ప్రొసీడ్ అయినా పర్లేదు. మనం కాస్ థీటాలోకి మార్చాలి కాబట్టి దీన్ని కూడా సైన్ థీటాలోకి మార్చితే ఫర్దర్గా సింప్లిఫికేషన్ అవుతుంది అని చెప్పి అనుకుని ప్రొసీడ్ అయినా పర్లేదు. ఈ అన్ని పాయింట్స్ మీకు మైండ్లో పెట్టుకోవాలండి. సో ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను ఇన్నిసార్లు మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సో జాగ్రత్తగా వినేయండి. కొసీకెన్ థీటా ప్లేస్లో 1/sin థీటా రాసేసాను, మైనస్ కాట్ థీటా ప్లేస్లో కాస్ థీటా బై సైన్ థీటా రాసాను. హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ రెండు డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయండి కాబట్టి న్యూమరేటర్ని సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు కదా. సో 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ అలాగే ఉంటుంది చూడండి. ఇక్కడ చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్లో ఉన్న వాల్యూకి వస్తుంది, డినోమినేటర్లో ఉన్న వాల్యూ కూడా వస్తుంది. అవునా కదా? సో అంటే నేను ఏం రాసుకోవచ్చండి? 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ థీటాకి స్క్వేర్ వచ్చినప్పుడు యాక్చువల్లీ సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తాము.
దీన్నే మనం సైన్ స్క్వేర్ థీటా అని కూడా రాసుకోవచ్చు. సో నేను డైరెక్ట్గా ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా రాసేసాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఈ స్టెప్ దగ్గర. ఇక్కడ న్యూమరేటర్ కాస్ థీటాలోకి మారిపోయింది. ఇక్కడ డినోమినేటర్ మాత్రం సైన్లో ఉండిపోయింది. అవునా కదా? నెక్స్ట్ మన ఫర్దర్గా ఏంటి, దీన్ని కూడా కాస్లోకి మార్చేయాలి. ఓకేనా? కాస్లోకి మార్చేయాలంటే మనకి ఈ ఫార్ములా తెలుసు కదండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ థీటాని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి మనకి, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు చూడు, ఫర్దర్గా మనకి ఇచ్చిన ఎల్హెచ్ఎస్ వాల్యూని మనం అనుకున్న ఫస్ట్ గోల్ ఏంటి, కాస్ థీటాలోకి చేంజ్ చేయాలి. అక్కడికి మారిపోయింది చూడండి. ఓకేనా? ఇప్పుడు మరి ఫర్దర్గా మాకు ఏం చేయాలని ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ కొంచెం లైట్గా సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ సింప్లిఫికేషన్ చేయగానే మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి అసలు స్క్వేర్లు ఏమన్నా ఉన్నాయండి, మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లేవు. అంటే స్క్వేర్లు పోవాలంటే ఇది కొంచెం సింప్లిఫై చేయాలి కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, ఇప్పుడు ఏ స్క్వేర్ అని ఉందనుకోండి, దీన్ని ఏ ఇంటూ ఏ అని రాసుకోవచ్చుగా. అలాగే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని ఉంది, అంటే దీన్ని నేను 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటాగా రాసేసాను. డినోమినేటర్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏముందండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అవునా కాదు? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. నేను దీన్ని ఎలా రాస్తానంటే 1నేమో 1 స్క్వేర్ అని రాస్తానండి. కాస్ స్క్వేర్ థీటానేమో కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తాను. ఇందాకే చెప్పాను, సైన్ థీటా హోల్ స్క్వేర్ అన్నా సైన్ స్క్వేర్ థీటా అన్నా ఒకటే. అందుకోసం నేను ఇక్కడ 1నేమో 1 స్క్వేర్గా రాశాను, కాస్ స్క్వేర్ థీటాని కాస్ థీటా హోల్ స్క్వేర్గా రాశాను. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ఏ ఫామ్గా ఉంది చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్గా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్గా ఉంది. అంటే నేను దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే జనరల్గా ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఏ ప్లేస్గా ఎంత ఉంది, బి ప్లేస్గా ఎంత ఉంది అన్నది. సో చూడండి, ఏ ప్లేస్లో 1 ఉంది కదండి, చాలామంది ఏ ప్లేస్లో 1 స్క్వేర్ ఉందేమో అనుకుంటారు. ఇక్కడ యాక్చువల్గా ఏ అంటే చూడండి, కంపేర్ చేయండి, స్క్వేర్ దీనికి ఉంది దీనికి ఉంది, కాబట్టి మీకు ఏ ప్లేస్గా ఎంత ఉందో చూసుకోవాలి. ఏ ప్లేస్గా ఎంత ఉందండి, 1. అలాగే బి ప్లేస్గా ఎంత ఉందండి, కాస్ థీటా. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, అంటే ఏ అంటే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో చూడండి, ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా నెక్స్ట్ స్టెప్గా ఎలా రాశానండి, 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకేనా? ఇలా ఫార్ములాస్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎక్కడైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఈ పక్కన ఎక్కడైనా రాసుకోండి. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని 1 స్క్వేర్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్గా రాసుకున్నాము. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్తో కంపేర్ చేసాం. ఈ 3 స్టెప్ రాసుకోండి మీకు అర్థం అవడం కోసం. ప్రాబ్లం ఏం లేదు, ఎగ్జామ్లో కూడా రాయండి కావాలితే. ఏ ప్రాబ్లం ఉండదు, ఏ మిస్టేక్ ఉండదు, మార్క్స్ ఏం పోవు. ఓకేనా? ఓకే. సో ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా వచ్చేసింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లోని 1 మైనస్ కాస్ థీటా ఉందండి, డినోమినేటర్లో కూడా 1 మైనస్ కాస్ థీటా ఉందండి. సో ఇది క్యాన్సిల్ చేసేస్తే ఇంకేం మిగులుతుందండి, 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఇక్కడ చూడండి మనకి ప్రూవ్ చేయాల్సింది వచ్చేసింది. సో దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పి దీని కింద స్టెప్గా ఇచ్చిన క్వశ్చన్ రాసేయండి. దేర్ ఫోర్ అంటే ఇది సమానం అని చెప్పి రాసేయండి. ఓకేనా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, బై హార్ట్ చేయడం కంటే మనకి ఏం ప్రూవ్ చేయాలి అన్నదాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వడం చాలా బెస్ట్. చాలామంది ప్రాబ్లమ్స్ బై హార్ట్ చేస్తారండి. ఈ ప్రాబ్లమే కాదు, ఏ ప్రాబ్లమ్ బై హార్ట్ చేయకూడదు. అది బై హార్ట్ చేస్తే మనకు గుర్తు ఉండదు ఎక్కువసేపు. అది గుర్తున్నట్టు ఉంటుంది తప్ప ఏదో ఎగ్జామ్ వరకు ఓకే, బట్ మీకు ఫర్దర్గా దానివల్ల యూజ్ అయితే ఏముండదు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎలా ప్రొసీడ్ అయ్యామండి, ఇది ప్రూవ్ చేయాలి అంటే ఇందులో కాస్ థీటా ఉంది. సో ఫస్ట్ మనం గోల్ ఏం పెట్టుకున్నాము, ఇందులో నుండి కాస్ థీటా తెప్పించాలి, అంటే దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటాలోకి మార్చాలి అని చెప్పి అదొక పాయింట్ మనం మైండ్లో పెట్టుకున్నాము. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి, ఇలా కొసీకెన్, కాట్, టాన్, సీకెన్లో ఇచ్చినప్పుడు దాన్ని మనం సైన్ కాస్లోకి మారిస్తే సింప్లిఫై అవుతుంది కాబట్టి సో మొత్తం ఈ కొసీకెన్ని కాట్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్లోకి మార్చాం. ఈ 2 పాయింట్లు పెట్టుకుని ఇదంతా సింప్లిఫై చేస్తే ఇక్కడ వరకు వచ్చేసాం. నెక్స్ట్ మన గోల్ని మళ్ళీ రిమెంబర్ చేసుకుంటే సైన్ని కాస్లోకి మార్చేవి మొత్తం. న్యూమరేటర్ ఓకే కాస్లోకి మారిపోయింది, మరి డినోమినేటర్ ఉన్న సైన్ కూడా కాస్లోకి మార్చేవి కాబట్టి ఈ ఫార్ములా తీసుకున్నాం. ఈ ఫార్ములా నుంచి కాస్లోకి చేసాం. నెక్స్ట్ మన గోల్స్ 2 అయిపోయినాయి. అదే మన ఫస్ట్ గోల్ అనుకున్నది అయిపోయింది, కాస్లోకి మార్చేసాం మొత్తాన్ని. కానీ మళ్ళీ ఒకసారి ఆర్హెచ్ఎస్ని మనం గమనిస్తే ఇక్కడ అసలు దేనికి స్క్వేర్ లేదు. అంటే మన గోల్ ఇప్పుడు మన సెకండ్ గోల్ ఏంటి, ఈ స్క్వేర్ని పోగొట్టుకోవాలి. స్క్వేర్ని పోగొట్టుకోవాలంటే ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేసుకున్నాం. ఓకేనా అండి?
ఓకే. సో, నీట్‌గా నోట్ చేసుకోండి. ఎగ్జామ్‌కి ఇచ్చినప్పుడు ఇలా స్టెప్స్ వైస్ నేను ఎలా చేసానో అలాగే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సెకండ్ ప్రాబ్లమ్ అండి. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసేయండి. ప్రాబ్లమ్స్ లెంతీగా ఉన్నాయి, పెద్దగున్నాయి, మేము చేయలేమేమో అనుకుని మీరు ముందే అనుకోవద్దు. అస్సలు అనుకోవద్దు. అలా అనుకున్నారు అంటే మీరు అస్సలు నిజంగా దీన్ని చేయలేరు. అది ఈజీ అయినా గానీ చేయలేరు. మనం ముందుగానే ఫిక్స్ అవ్వకూడదండి. అది మనం ఫస్ట్ అసల ఒకసారి ట్రై చేయాలి కదా! అది వస్తదా రాదా అనేది తర్వాత. ఫస్ట్ మనం ట్రై చేయాలి. విన్ అవుతామా, లాస్ అవుతామా అన్నది తర్వాత. ఫస్ట్‌నే మనం ఓడిపోతాం అనుకుంటే ఇంక మొత్తంగా ఆడలేం కదా గేమ్ అయితే. సో, ఇది సమ్ కాబట్టి మనం చేద్దాం. ఓకే మరి. ఇది ప్రూవ్ దట్ అని చెప్పి మీకు క్వెషన్ ఎలా ఇస్తారంటే ప్రూవ్ దట్ అని చెప్పి ఇది ఇచ్చేస్తారు. అంటే మనం ఎల్‌హెచ్‌ఎస్ తీసుకొని ఆర్‌హెచ్‌ఎస్ ప్రూవ్ చేయాలి. ఓకే. ఇందాకటి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇందాక సమ్‌లో మనం ఏం చెప్పామండి? ఆర్‌హెచ్‌ఎస్‌ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పాను. అవునా కదా? అయితే ఇక్కడ ఆర్‌హెచ్‌ఎస్ చాలా చిన్నది. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఓన్లీ సీకెండ్ ఏ మాత్రమే. అంతకన్నా ముందు మీరు ఎల్‌హెచ్‌ఎస్‌ని గమనిస్తే ఇది కొంచెం సింప్లిఫై చేయాలి. ఓకేనా? అది సింప్లిఫై చేయగానే మాకెలా తెలుస్తదండి? చూడండి ఫ్రాక్షన్ ఫార్ములా ఉందంటే 2 ఫ్రాక్షన్స్‌ని యాడ్ చేస్తే ఆ పాయింట్ ఆఫ్ అంటే 2 ఫ్రాక్షన్స్‌ని యాడ్ చేయాలి అన్న దానిలో ఉంది. ఎందుకంటే ఇదొక ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం? వీటి రెండిటిని యాడ్ చేద్దాం. ఆ తర్వాత ఫర్దర్‌గా అది ఎలా సింప్లిఫై అవుతదో దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. ఓకేనండి? సరే. ఫస్ట్ చూడండి. టేకింగ్ ఎల్‌హెచ్‌ఎస్ తీసుకున్నాను. మన 2 ఫ్రాక్షన్స్ ఎప్పుడైనా సరే a/b + c/d లేదా మైనస్ ప్లస్ ఉన్నా, మైనస్ ఉన్నా గానీ ఎలా ఉంటే మనం ఏం చేయాలండి? a/d ఫస్ట్ ఈ రెండిటిని ఇంటూ చేయాలి. a/d తర్వాత ఈ రెండిటిని ఇంటూ చేయాలి. ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి, మైనస్ ఉంటే మైనస్ పెట్టండి. b/c bc/ ఈ రెండిటిని ఇంటూ చేయాలి. b/d bd. ఓకేనా? డౌట్ వచ్చిందనుకోండి ఇది కూడా పక్కన రాసుకోండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ నేను పక్కన రాస్తున్నాను కదండీ ఫార్ములాస్ అవి మీరు కూడా రాసుకోండి. ఇది కూడా రాసుకోండి. ఎగ్జామ్‌లో కూడా రాయండి. మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో, ఇప్పుడు ఎల్‌హెచ్‌ఎస్ తీసుకుంటే ఇదొక ఫ్రాక్షన్. ఇదంతా ఒక ఫ్రాక్షన్. ఇదంతా ఏ, ఇదంతా బి. a/b ప్లస్ ఇదంతా సి, ఇదంతా డి. c/d. సో, మనం ఎలా చేస్తాం? కాస్ ఏ ఇంటూ కాస్ ఏ. కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ. అంటే ఇప్పుడు ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ అని ఎలా రాస్తాం? అలాగే కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. అంటే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్? సరే. బై డినోమినేటర్‌ని రెండిటిని ఇంటూ చేయాలి. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. అయిపోయిందా? ఓకే. ఇంకా ఫర్దర్‌గా కూడా మనం సింప్లిఫై చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది చూడండి ఏ ఫార్మ్‌లో ఉందండి? 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అవునా కదా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు ఏ ప్లేస్‌లో ఎంతుంది? బి ప్లేస్‌లో ఎంతుంది అన్నది చూడండి. ఏ ప్లేస్‌లో ఎంతుందండి మనకి? 1 ఉంది. బి ప్లేస్‌లో ఎంతుందండి? సైన్ ఏ ఉంది. ఆ ఏబి తీసుకొని ఇక్కడ ప్లేసేయి. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే మనకి 1 లేదంటే స్క్వేర్ పెట్టుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు. 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి ప్లేస్‌లో ఎంతుందండి మనకి? సైన్ ఏ. అంటే సైన్ ఏ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. అంతే కదా! ప్లస్ 2 ఇంటూ ఏ అంటే 1 లేదంటే మీకు ఇక్కడ ఎక్స్పాన్షన్ డైరెక్ట్ రాయాలంటే 2 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ బి అంటే సైన్ ఏ. ఓకేనండి ఇప్పుడు? ఓకే. ఇప్పుడు చూడండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏ ఈ రెండిటికి ప్లస్సే కదండి ఉంది. కాబట్టి నేను ఈ విధంగా రాసుకున్నాను. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. అదేంటి ప్లేసెస్ చేంజ్ చేసేసావు అని అడగొచ్చు. మనం పొజిషన్స్ చేంజ్ చేసినా పర్లేదు. అంటే ప్లేసెస్ చేంజ్ చేసినా పర్లేదు. వాటి ముందున్న సింబల్స్‌తో రాస్తే అంటే ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ ఏముంది? ప్లస్ ఉంది. సో, ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ఏముంది? ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టే కదా! ప్లస్ కాస్ స్క్వేర్ ఏముందో? ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు. సో, నేను ఇక్కడ దీన్నే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ అని రాశాను. 1 స్క్వేర్ అంటే 1, 2 ఇంటూ 1 అంటే 2, ఇంటూ సైన్ ఏ అంటే 2 సైన్ ఏ. సరిపోయింది కదా! బై ఇంక డినోమినేటర్‌ని ఏమి చేంజ్ చేయొద్దు. అలాగే ఉంచేయండి. ఇప్పుడు మనకి తెలుసు ఫార్ములా ఏంటి? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్రెడీ ఇందాక యూజ్ చేసేసాం కూడా. అంటే నేను దీని ప్లేస్‌లో ఏం రాసుకోవచ్చండి? 1 ప్లస్ ఈ 1 అలాగే ఉంటుంది. ప్లస్ 2 సైన్ ఏ మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏమీ చేంజ్ లేదు. నెక్స్ట్ ఈ 1 ప్లస్ 1 అంటే ఎంతండి? 2 కదా! 2 ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ బై డినోమినేటర్ ఏమీ చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే 2 నేను కామన్ తీసుకుంటే 2 రెండిట్లోని 2 ఇంటూ ఇక్కడ ఏముంటుందండి? ఇక్కడ 2 కామన్ తీస్తే ఏముండదంటే 0 ఉంటదని అనుకోకూడదండి. ఇక్కడ మనం ఇంటూ చేస్తున్నాం కాబట్టి చూడండి 1 ఉంటది. 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ 2 సైన్ ఏ. ఓకేనండి. సో, అందుకని 2 కామన్ తీసానన్నమాట ఈ రెండిట్లో నుండి.
బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ సైన్ ఏ ఉంది, అలాగే డినోమినేటర్లో కూడా 1 ప్లస్ సైన్ ఏ ఉంది. ఈ రెండు సేమ్ వాల్యూస్ న్యూమరేటర్లోని డినోమినేటర్లోని ఉన్నప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, అంటే 2 కాస్ ఏ. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మనం పర్టికులర్గా ఈ గోల్ ఫిక్స్ చేసుకోలేదు ఇంకా, అంటే ఫస్ట్ సమ్లో చేసినట్టు మనం నార్మల్గా ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ ఫార్మ్గా అలా సింప్లిఫికేషన్ చేసేసుకుంటూ వచ్చేసి ఇక్కడేమో ఏ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి వచ్చేసాం తప్ప పర్టికులర్గా మనం ఏమి గోల్ అని ఫిక్స్ చేసుకోలేదు. కానీ ఇంకెక్కడికి మొత్తం కంప్లీట్గా సింప్లిఫై అయిపోయి మనకి ఎంత వచ్చిందండి, 2 కాస్ ఏ వచ్చేసింది. సో ఈ 2 కాస్ ఏ నేను ఎలా రాస్తానంటే 2 ఇంటూ 1 కాస్ ఏ కింద రాసుకోవచ్చు కదండి. ఎందుకంటే 2ని 2/1 అని రాసుకున్నాను అనుకోండి, 2 ఇంటూ 1 2/1 ఇంటూ కాస్ ఏ. సో 2 కాస్ ఏ, దీన్ని ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు ఈ 1 కాస్ ఏ అంటే ఎంత రాసుకోవచ్చండి, సీకెంట్ ఏ. చూసారా, ప్రూఫ్ వచ్చేసింది. అలా కొన్ని ఏంటంటే మనం గోల్స్ ఏం ఫిక్స్ చేసుకోకుండా కూడా డైరెక్ట్గా సింప్లిఫికేషన్స్ బట్టి ఆన్సర్స్ వచ్చేస్తాయి. సరే, సో దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో హెన్స్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇక్కడ క్వశ్చన్ రాసేయండి, ఏది రాస్తారు, ఇది ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ కింద మళ్ళీ రాసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.